హాయ్ హలో నమస్తే. నేను మీ పాజిటివ్ రివ్యూ విత్ ప్రేమ్. ప్రతి ఒక్కరు నా ఛానల్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. యూట్యూబ్లో పాజిటివ్ రివ్యూ విత్ ప్రేమ్ అని ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇన్స్టాగ్రామ్ పేజ్ని ఫాలో అవ్వండి. నిన్న ఏదైతే నామినేషన్స్ జరిగాయో ఒక గేమ్ ప్రక్రియగా జరిగింది. దాంట్లో సుమన్ శెట్టి అన్న టీం గెలిచి ఒకరికి నామినేట్ చేయాలి. ఫస్ట్ రూల్ ప్రకారం ఎవరైతే వాళ్ళ చేతిలో ఓడిపోయారో వాళ్ళకి ఇది చేయాలి, నామినేట్ చేయాలి. అక్కడ తనుజ ఆల్రెడీ ఇమ్యూనిటీతో ఉంది. కొత్తగా వచ్చిన దివ్య 5 రోజులు అయింది, తను చేయకూడదు అనుకొని రీతుక్ చేస్తారు. అప్పుడు సుమనన్న వచ్చి పాయింట్స్ చాలా బ్లఫ్ అనిపించింది. చాలా ఏంటి సుమనన్న మాట్లాడటం, ఎందుకంటే సుమనన్న చాలా సీనియర్ యాక్టర్, అంత కామెడీ చేయగల వ్యక్తి. ఇలాంటి విషయాలు ఎంత నెమ్మదిగా ఉంటాడు అన్నట్టు అనిపించింది. ఎందుకంటే తను చెప్పిన పాయింట్స్ ఏవైతే ఉన్నాయో గొప్ప నవ్వు వచ్చిందండి. ఎందుకంటారా, అమ్మ నువ్వు వీళ్ళ దగ్గర వచ్చిన వాళ్ళ దగ్గర చెప్తున్నావు, అండ్ నువ్వు వచ్చి మనం ఏదైతే రూమ్ మనం అనుకున్నామో లోపల అనుకున్నామో అది వచ్చి బయటే చెప్తున్నావు. అలాంటివి కానీ ఒక్కటి కూడా రీతు ఒప్పుకోకుండా రీతు ప్రతిదాన్ని అపోజ్ చేస్తూ వచ్చి చాలా అక్కడ అంటే యాక్చువల్గా జనాలు చూసిన దగ్గర ఏంటంటే సుమనన్న అక్కడ బ్లఫ్ అయిపోయాడు, సుమనన్న మాట్లాడకుండా తెల్లమోకం ఎట్టుకొని చూశాడు అన్నట్టు తెలిసిపోయింది. అప్పుడు వచ్చాడు రాము ఎంత ఇదిగా మాట్లాడతాడని నిన్నటి ఎపిసోడ్లో రాముకు బెస్ట్ ఎపిసోడ్లో పడింది ఉన్న ఈ 23-24 డేస్లోని. రాము రీతుకి ఏ విధంగా ఇచ్చాడంటే పాయింట్స్, రీతు నువ్వు గేమ్ ప్లాన్ చాలా ఆడుతావు, నువ్వు స్ట్రాంగ్ కంటెస్టెంట్, ఆల్రెడీ 5 రోజులు వచ్చిన అమ్మాయిని మేము తీయలేం, మన తనుజ గారికి వచ్చి ఇమ్యూనిటీ పవర్ ఉంది, మేము తీయలేం, నువ్వు ఎలాగాడావు నాతో ఆడావు, నువ్వు నాన్నే ఆపగలిగావు అంటే నువ్వు ఎంత స్ట్రాంగ్ గా మాకు తెలుసు, మీ దాంట్లోనే మాకు ఉందిగా నీకు చేస్తున్నామని రాము చాలా కరెక్ట్ కంటే ఎంత నీట్ గా చెప్పాడంటే అంత బాగా పాయింట్ చెప్పాడు. నెక్స్ట్ వచ్చేసరికి సంజన గారికి నామినేట్ చేశారు వీళ్ళు, మళ్ళీ ఒక గేమ్ లో గెలిచి. సంజన గారికి చెప్పినప్పుడు ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు మీకు ఏదైతే ఇంట్లో హార్మోని పోయిందో మీ వల్ల అని చెప్పి నామినేట్ చేస్తాడు. అక్కడ కూడా సంజన గారి ప్రతిది కూడా మీరు మొదలెట్టిందే, ఓకే ప్రతి ఒక్కరు దొంగతనం చేయొచ్చు కానీ మీరే మొదలెట్టారు కదా, దీనికి కారణం ఫస్ట్ సూత్రధారి మీరే కదా అని రాము చక్కగా చెప్తాడు. కానీ సంజన గారు వచ్చి మాత్రం కొన్ని పాయింట్స్ జారుతారు. అక్కడ జారినప్పుడు అనిపించినప్పుడు కూడా రాము చాకచక్యంగా ఏటి మాట్లాడతారో ఆలోచించి మాట్లాడండి, నోరు జారకండి, కరెక్ట్ గా చెప్పండి అని చెప్పి సంజన గారికి కూడా బిడ్డ తమ్ముడు అన్నా కూడా తను ఒక నీట్ గా నామినేషన్ మాత్రం ఇన్ని రోజుల్లో బెస్ట్ నామినేట్ చేశాడు. అక్కడ రీతి కూడా అదే అప్రిషియేషన్ చేసింది, రాము ఎంత చక్కగా నామినేట్ చేసావు, ఈ విధంగా నామినేట్ చేసుకొని మాటలు కానీ రాము ఆడితే రానున్న రోజుల్లో ఒక మంచి కంటెస్టెంట్ అవుతాడని నేను అనుకుంటున్నాను. నా రివ్యూ రాము మీద ఈ విధంగా ఇస్తున్నాను. థ్యాంక్ యూ అండ్ సపోర్ట్.